రెబల్ స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ మూవీ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ నడుస్తోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు ఆకాశాన్ని తాగాయి. అయితే గత 2 రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి ఒక ఆసక్తికరమైన, అంతకంటే ఎక్కువగా ఆందోళన కలిగించే వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమా నుంచి వెస్టర్న్ యాక్టర్ ప్రకాష్ రాజ్ని తప్పించారనే వార్త. గత ఏడాది ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పిరిట్ 1 బ్యాడ్ హ్యాబిట్ టీజర్ గుర్తుందా? అందులో ప్రకాష్ రాజ్ తన గంభీరమైన వాయిస్తో ప్రభాస్ క్యారెక్టర్ను పరిచయం చేశారు. ఈ వీడియోతోనే ఆయన ఈ సినిమాలో ప్రభాస్కు పై అధికారిగా నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ప్రకాష్ రాజుకు సందీప్ వంగకు మధ్య గొడవ జరిగిందని, క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆయన సినిమా నుంచి తప్పుకున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం షూటింగ్ సెట్లో ఒక కీలక సన్నివేశం విషయంలో ప్రకాష్ రాజ్, సందీప్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని కొందరు, కాదు వాళ్ళిద్దరి మధ్య పొలిటికల్ డిస్కషన్స్ వచ్చి గొడవకు దారితీశాయని మరికొందరు ప్రచారం చేశారు. ఇక ప్రకాష్ రాజ్ షూటింగ్ ఆలస్యంగా రావడం వల్ల ప్రొడక్షన్ టీమ్స్ అసంతృప్తిగా ఉందని ఇంకొన్ని రూమర్స్ కూడా పుట్టుకొచ్చాయి. అసలు ఈ రూమర్స్ లో నిజమెంత? దీనిపై సాక్షాత్తు ప్రకాష్ రాజ్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఈ రూమర్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. ఆయన ఏమన్నారంటే, స్పిరిట్ సినిమాపై విషపూరితమైన ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తున్న పెడ్లర్స్ అందరికీ చెప్తున్నా, ఈ సినిమాకు సంబంధించి నేను నటించే సన్నివేశాల షూటింగ్ ఇంకా ప్రారంభమే కాలేదు. అప్పుడే మీరు మీ వాట్సాప్ ఫ్యాక్టరీలో ఊహాజంత కథనాలు అల్లేస్తున్నారు. ఇప్పటికైనా నిద్రలేచి మీ పని మీరు చూసుకోండి అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. చివరిలో తన ట్రేడ్ మార్క్ జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్ ను కూడా జోడించారు. సో ప్రకాష్ రాజ్ క్లారిటీతో ఈ వివాదానికి తెరపడినట్లయింది. ఆయన ఇంకా సెట్లోకి అడుగు పెట్టలేదని తేలిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తృప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ కాప్ డ్రామా 2027 మార్చి 5న ఏకంగా 9 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.